Welcome to Asia's cleanest village, Ma Ling Nong. Hello guys, welcome back to new video. Day number 4 from Meghalaya. నిన్నటి వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత రచ్చ రంబోలా ఉందో. అది వచ్చేసి ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్కి ట్రెక్కింగ్కి వెళ్ళాము. అసలు మామూలుగా లేదు, స్టిల్ లైట్గా లెగ్స్ పెయిన్ అవుతున్నాయి. బట్ ఈ రోజుకి వచ్చేసి ద మోస్ట్ ఫేమస్ మేఘాలయ అనగానే మనకు గుర్తొచ్చే ప్లేస్ ఇంకోటి ఉంటుంది, మౌ లింగ్ నాంగ్ అని చెప్పి, క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఏషియా. చాలా బాగుంటుంది. అటువైపు వెళ్దాం ఈరోజు నైట్ స్టే కూడా మనకు ఆ క్లీనెస్ట్ విలేజ్లోనే ఉంది. ఎన్ రూట్ కొన్ని ప్లేస్లన్నీ విజిట్ చేసుకుంటూ ఆ విలేజ్లోకి వెళ్ళేసి మరి ఏంటి ఆ విలేజ్ పరిస్థితి, ఎందుకంత ఫేమస్ అయిందని కూడా డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. పదండి. ఇంకా ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయింది. నేను ఒక మ్యాగీ అండ్ ఒక బాయిల్డ్ ఎగ్స్ చెప్పాను, అది కానిచ్చేసి ఇంకా టువర్డ్స్ మన నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఎప్పట్లాగే మర్చిపోవద్దు. అండ్ ఈ ట్రిప్కి సంబంధించిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ మ్యాగీ గరం గరం పొద్దున. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అరౌండ్ 8 అవుతుంది. టెంపరేచర్ 13 degrees. షిలాంగ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చలి లేదు. నైట్ కొద్ది చలి అనిపిస్తుంది తప్పితే మిగతా డే అంతా కూడా హ్యాపీగా తిరిగేయచ్చు, అన్లెస్ అంటే సన్లెస్ సెట్ అయ్యేంత వరకు. చిరపుంజి నుంచి ఒక 7 kilometer డిస్టెన్స్లో ఒక ఫేమస్ ప్లేస్ ఉంది. హియర్ వి గో. వ్యూ బాగుందా? అండ్ వ్యూ నుంచి కొంచెం టిల్ట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుందా మీకు? అదిరిపోయిందా? ఇది వచ్చేసి నోఖాలికాయ్ వాటర్ ఫాల్స్ అంట, చూడండి. ఏషియాలో 3rd highest అంట. అసలు నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను 3rd highest కాదా అని. కానీ మామూలుగా పడట్లేదు. ఈ టైంలో ఎంత ఫ్లో ఉందంటే ఇమాజిన్, జూలై, ఆగస్ట్, ఆ మంత్స్. వావ్, ఏం కనిపిస్తుంది కదా జూమ్ చేస్తే. స్లో మోషన్లో అవి చూస్తుంటే చూడండి వస్తారు ఎట్లుంటుందో. ఇదిగోండి, చిన్నపుంజి గురించి మీకు ఇంకొక ఫ్యాక్ట్ చూడండి. వన్ ఆఫ్ ది రెయినియస్ట్ ప్లేసెస్ అని అర్త్ అంట, చూడండి. ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది మ్యాక్సిమం, కొన్ని మంత్స్ తప్ప. అది కూడా కొన్ని మంత్స్లో ఎప్పుడు కూడా సడన్గా స్టార్ట్ అయిపోవచ్చు. వావ్, ఎట్లా అనిపించినాయి డ్రోన్ షాట్స్. ఆ డ్రోన్ కిందికి తీసుకెళ్ళినప్పుడు మొత్తం రెయిన్బో కనిపిస్తుంది, చూసారా? నార్మల్గా ఇక్కడ నుంచి చూస్తే ఏం కనిపించట్లేదు, బట్ ఎప్పుడైతే మనం ఆ డ్రోన్ని కిందికి తీసుకెళ్ళామో ఆ రెయిన్బో కనిపిస్తుంది, వాటర్ ఫాల్ అదిరిపోతుంది. అండ్ ఇదే వాటర్ ఫాల్ది ఇప్పుడే మా డ్రైవర్ చూపిస్తున్నారు. అసలు మాన్సూన్లో ఎట్లుంది తెలుసా, మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ పైన, అది వీడియో చూసుకుని ఫోన్లో నుంచి. ఇవ్వండి, ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి మనం వచ్చేసాము మావ్స్ మై కేవ్ దగ్గరికి. యాక్చువల్గా ఇది నిన్న ఐటనర్లో ఉండింది, బట్ నేను అంత ఓపిక లేదు, డెడ్ కండిషన్. సో ఇంక ఇప్పుడు వచ్చేస్తాం మనం ఇంకా ఇది చూడడానికి. బాగుంటుందంట ఇది కేవ్. అండ్ చిరపుంజి ఏరియాలో వాటర్ ఫాల్స్కి, కేవ్స్కి చాలా ఫేమస్, చూడండి. ఇవ్వండి, కేవ్లోకి వచ్చేసాము. ఎంట్రీ ఫీ ఒక 30 rupees per person. టికెట్ కౌంటర్ నుంచి ఒక 2 minutes వాక్ చేసుకుంటూ వచ్చేసాం అనుకోండి, కేవ్లోకి వచ్చేస్తాం. చూడండి, మామూలుగా లేదు కేవ్ ఇది. దీనిలో కొంచెం కష్టపడాల్సిందే. దీనిలోకి ఇంకెక్కడం దిగడం ఫుల్ డార్క్ ఉంది, లైటింగ్ సెట్ చేసి పెట్టారు మొత్తం. కొద్దిగా బెండ వెళ్ళాలి చూడండి, అంతే, ఏం లేదు, కొద్దిగా కష్టపడాలి, బట్ వెళ్ళిపోవచ్చు.
కాకపోతే నాలాగా హైట్ ఉన్న పరిస్థితి కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే. ఇదిగోండి ఇట్లా ఉంటుంది, లిటరలీ ఒక 3 feet హైట్ మ్యాక్సిమం అంతే. వా, మొత్తం కేవ్ మధ్యలో నుంచి వెళ్తున్నాం చూడండి. బాగుంది ఫీలింగ్, ఎక్స్పీరియన్స్ కూడా డిఫరెంట్గా ఉంది. ముందుకు వచ్చిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ కింద పండుకొని పాకినట్టే ఉంది అంతా. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా కేవ్స్కి వెళ్ళాను బట్ ఇది డిఫరెంట్గా ఉంది. అండ్ ఇందాక మాట మధ్యలో ఆపాను. 3 రోజుల నుంచి నన్ను ఎత్తికి టప్ దెబ్బలు తాకుతూనే ఉన్నాయి. వీళ్ళ బాత్రూమ్స్ ఎంత చిన్న ఉంటాయంటే ముఖ్యంగా డోర్ దగ్గర వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొంచెం ధ్యాస మళ్ళీ ఏందో 10,000 మంది తాకుతుంది ఎత్తికి. ఇంకా వీళ్ళు హైట్ తక్కువ, వాళ్ళ హైట్ తగ్గట్టు కట్టుకున్నారు అవి. మనమేమో కొంచెం పొడుగు ఉండి వచ్చినాం. అమ్మా ఇది చూడండి, ఇది బాగా అడ్వెంచరస్గా ఉంది ఇక్కడ. జాగ్రత్తగా కొంచెం కంఫర్టబుల్ షూస్ మస్ట్. చెప్పులు వేసుకొని వస్తా అంటే కుదరదు. స్టోన్స్ ఆల్రెడీ చూడండి ఎంత మెరుస్తున్నాయో. స్లిప్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ కేవ్లోని చూడండి, సెంటర్లో న్యాచురల్ లైట్ వస్తుంది హౌల్లో నుంచి. మస్తు అనిపిస్తుంది చూడడానికి. ఇది వచ్చేసాము, పెద్దగా ఏం లేదు. దిగిన తర్వాత ఉంగి నడవడం ఒక 5 minutes ఉంటుంది అంతే. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎక్కడైతే మీకు ఇందాక న్యాచురల్ లైట్ పడుతుందని చూపించాం కదా, ఈ ఏరియా అది. అక్కడ నుంచి కొంచెం ముందు చూడగానే వచ్చేస్తాం చూడండి బయటికి. ఒక్క మాట చెప్పాలి ఈ ప్లేస్ గురించి అంటే, వర్త్ విజిటింగ్ భయ్యా. 30 రూపాయలు ఎంట్రీ ఫీ. ఇప్పటివరకు నేను చాలా కేవ్స్లోకి వెళ్ళాను బట్ నాకు ఎందుకు డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చింది. మంచిగా అనిపించింది. ఒక 5 minutes లోపల ఉంటాం అంతే. పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. మరీ ఏజ్ మన పేరెంట్స్కి కొంచెం ఈ మోకాల నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివి ఏమంటే వాళ్ళని తీసుకురాకండి. కాకపోతే మిగతా వాళ్ళందరూ వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. ఇక్కడ అన్నీ ఎక్కువ తెలుసా. ఎండ కొద్దిసేపు నిలబడడం అంటే పెయ్యి సుర్రం అంటుంటుంది. స్కిన్ మొత్తం ఇట్లా కాలిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఎండ కొంచెం ఎండగలకి కొంచెం పక్క నీడకు పోయినామో చలి స్టార్ట్. సన్ స్క్రీన్ పెట్టుకోండి లేకపోతే స్కిన్ మాడిపోతే జాగ్రత్త. ఈ మేఘాలయ ట్రిప్కి వచ్చేసి నేను టూర్ కింగ్డమ్ వాళ్ళతో వచ్చేసాను. వీళ్ళు ఏంటంటే మేఘాలయకు సంబంధించిన ప్యాకేజ్ అంతా ఇస్తారు. ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, సైట్ సీయింగ్. దీనికి ఎలా ఉంటాయంటే ఇద్దరు వచ్చారనుకోండి పర్ పర్సన్ అరౌండ్ 22,000 రూపీస్ పడుతుంది. నలుగురు వచ్చారనుకోండి కొంచెం కాస్ట్ తగ్గుతుంది. ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగే కొద్దీ పర్ పర్సన్ కాస్ట్ తగ్గుతూ పోతూ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. సో వాళ్ళతో మాట్లాడేసి ప్యాకేజ్ ఏంటి అనేది వివరాలు కనుక్కొని మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఇక ఆ కేవ్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు ఇంకొక ఫేమస్ ప్లేస్ వస్తుంది. ఏంద్రాబాయ్ ఫేమస్ ప్లేస్ అని చెప్పి రాళ్ళు రప్పలు చూపిస్తారా అనుకుంటారా? మనం వచ్చిన టైం అలాంటిది. ఇది వచ్చేసి 7 Sisters ఫాల్స్ చూడండి. ఒక 7 falls అక్కడ పడుతూ ఉంటాయి. మీరు కనుక జూన్, జూలై, ఆగస్టులో వస్తే దాన్ని చూడడానికి నిజంగా చెప్తున్నా 2 కళ్ళు సరిపోవు అంతే. కాకపోతే ఆ టైంలో వస్తే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, రీసెంట్గా నేను పెట్టిన మహాబలేశ్వర్ వీడియోలు చూసారు కదా, సేమ్ ఆ వీడియోలో చూసినట్టుగానే ఫాగ్ మొత్తం వచ్చేసి మీకు విజిబిలిటీ తగ్గించవచ్చు. ఫాగ్ క్లియర్గా ఉందా మీ లక్ బాగుండి ఇంకా ఆ రోజుకి పండగే. లేదు అనుకుంటే మొత్తం ఫాగుతో కమ్మేసి మనకు దూరంలో ఉన్న ఏవి కనిపించకుండా పోతాయి. కొంచెం రిస్క్ అయినా పర్లేదు అంటే, రిస్క్ ఇన్ ద సెన్స్ అదే ఫాగ్ది అయినా పర్లేదు అనుకుంటే మాత్రం వర్షాకాలంలో వస్తే వర్త్ అంతే. సో ఇదే ఇంకా 7 Sisters ఫాల్స్. ఆడ చిన్న చిన్న దారులు తప్ప ఏం కనిపించేటది యాక్చువల్లీ. చూడండి ఒక ప్లేస్ చూడడానికి వచ్చాం, ఒక వ్యూ పాయింట్ లాంటిది. బట్ చూస్తే ఎంత ఫాగీ అయిపోయింది చూడండి. యాక్చువల్గా ఏంటంటే ఈ వ్యూ పాయింట్ నుంచి అటు చూస్తే మొత్తం బంగ్లాదేశ్ అంతా కనిపిస్తుంటుంది. మీకు తెలిసిన విషయమే, ఈ మేఘాలయ అది బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే ఆ బంగ్లాదేశ్లో వెళ్తున్న కార్లతో సహా కనిపిస్తాయంట చూడండి. కానీ ఏం చేస్తాం, సాడెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఈరోజు వెదర్ సపోర్ట్ చేయట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా. నో ప్రాబ్లం, రేపు మనం ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మనకు కొంచెం బంగ్లాదేశ్ బార్డర్ అట్లా కవర్ చేద్దాం. ఇదిగోండి నెక్స్ట్ ప్లేస్కి వచ్చాము, కోర్ రమా అని చెప్పి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఒక స్టోన్ చూడండి ఎట్లుందో. అమ్మా, దానికంటే ఒక స్టోరీ ఉంది. ఒక తిరిగేసిన బుట్టలాగా ఉందని చెప్పి స్టోన్, దానికి సంబంధించిన స్టోరీ అంతా కూడా మీ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది చూడండి. ఇందాక చెప్పినట్టుగానే ఫాగీగా ఉంది, లేకపోతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంట చూడండి. ప్లేస్ అంతా కూడా మంచి వ్యూ పాయింట్ లాగా ఉంటుంది. కొంచెం ఆ కిందికి వెళ్తే చాలా బాగా కనిపిస్తుందంట.
వచ్చేసాం నెక్స్ట్ స్పాట్కి, థాంగ్ కరాంగ్ పార్క్ అని. ఇది రెండు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నట్టుంది, కానీ ఎంత బాగా మెయింటైన్ చేస్తుంది తెలుసా. ఇక్కడికి రాగానే ఎందుకు డిఫరెంట్ ఫీలింగ్, ఒక చల్లని ఫీల్ వస్తుంది. ఆ క్లీన్నెస్ చూడగానే ఎందుకు మంచిగా అనిపిస్తుంది. చూడండి క్లీన్నెస్ అంటే చూడండి, ఇక చెత్త లేదు, ఆ ఉన్న గడ్డి నీట్గా కట్ చేశారు, ఆ చెట్ల మధ్యలో చెత్త లేదు, ఆ గడ్డిని తీసేశారు, చెట్లన్నీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం ఎంట్రీ ఫీ ఒక 30 రూపాయలు 50 రూపాయలు పెట్టొస్తే ఇలాంటి దగ్గరకు వచ్చినప్పుడు ఏమనిపించదు. ఓకే మనం పెట్టిన దానికి మంచి ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. సేమ్ ఇక్కడ పార్క్లోనే ఎండ్కి వస్తాం అనుకోండి, ఒక వ్యూ పాయింట్ లాంటిది ఉంది, బాగుంది ప్లేస్. బట్ సేమ్ థింగ్, మళ్ళీ ఆ ఫాగీ వెదర్ అండ్ ఆ కింద రోడ్స్ అనిపిస్తున్నాయి, ఘాట్ రోడ్స్లో, లైక్ ఆ ఘాట్ రోడ్ లాంటిది. ఇంకా డిపెండ్స్ ఆన్ మీ లక్ అనుకోండి, వెదర్ బాగుంటే మీ లక్. చూడండి ఇక్కడ చర్చ్ కనిపిస్తుందా, బ్రిటిష్ కాలం నాటి చూడండి. ఆల్మోస్ట్ ఇది 1846లో కట్టారు. ఇది చాపెల్ వచ్చేసి 1898లో అంట. ఎందుకు ఇక్కడ అంటే చూడండి, అప్పట్లో ఈ ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ కలిసే ఉండేటివి. సో వాళ్ళ పరిపాలన సాఫీగా అయిపోవడానికి మన వాళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ తీసుకేసి కూర్చున్నారు ఇట్లా బ్రిటిషర్స్. సో ఆ టైంలో కట్టిన చర్చి అనమాట ఇది. బాగుంది, నీట్గా, సింపుల్గా కూడా ఉంది. అంటే చూసి అర్థమైపోతుంది కూడా అప్పుడు కట్టిందని చెప్పి. ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేట ఎండ నుంచున్నా, ఆడ కూర్చున్నంతసేపు సలే, మళ్ళీ ఫుడ్ వచ్చిన తర్వాత పోయి తినేసి వస్తా. ఏం చలిరా బాబు. అండి మన లంచ్ వచ్చేసింది, థాలీ చెప్పినాను. ఇదేంటని ఆలోచిస్తున్నారా, ఈ మధ్యలోది వంకాయ ఫ్రై అంటే చూడండి, బాగుంది. అండ్ పాపడ్, కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇచ్చారు, సమ్ లీఫ్ కర్రీ ఏదో, ఇదేంటో మరి తెలియదు. మేబీ నాకు తెలిసి పొటాటో మ్యాష్ లాగా ఉంది, అది అండ్ ఆఫ్ రసం లాగా ఏదో ఉంది. ఇది క్యాలీఫ్లవర్ ఆర్ క్యాబేజ్ మిక్స్ అనుకుంటున్నాను. సమ్ ఆలు అండ్ క్యారెట్. ఇది చికెన్ అండ్ ఇది పికల్, ఇది రైస్. 290 రూపీస్ ఏమో చూడండి థాలీ అంతా. తిన్నాకే చెప్తా టేస్ట్ ఎట్లా అనిపించింది ఓవరాల్గా. నేను ఈ ఫ్రైడ్ పొటాటో అదే లైక్ బ్రింజాల్ తినడం ఫస్ట్ టైం, బాగుంది టేస్ట్. ట్రై చేయొచ్చు భయ్యా, బాగానే ఉంది. ఇది బాగుంది భయ్యా, డిఫరెంట్గా టేస్ట్. మ్యాష్ పొటాటోనే ఉల్లిగడ్డలు అండ్ దీంట్లో ఏదో కలిపినారు మొత్తానికి, చిల్లీస్ లాంటివి. మస్తు అనిపిస్తుంది సార్ టేస్ట్ తింటుంటే. ఇంకా డన్ విత్ ద లంచ్. బాగానే ఉంటుంది థాలీ అంతా కూడా. బట్ ఇక్కడ చికెన్ ట్రై చేయడం కూడా పెద్దగా పనికి రాదు, వెజ్ తీసుకోవడం సరిపోతుంది చాలు. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కడ తిన్నా కూడా మనం వెజ్ వరకు పెట్టుకుంటే హ్యాపీ. ఇక్కడ వీళ్ళకి అంతా ఈ చికెన్ అంత పర్ఫెక్ట్గా ఏమంటారు చేయడం రాదు. మెజారిటీ ఎవరో ఒకరు అరాకొర బాగా చేసి చెప్పలేము. అండ్ షిలాంగ్లో నేను చాయ్ తాగాను, మంచిగా అనిపించింది. బట్ ఈ 2 రోజుల నుంచి ఇక్కడ చిరపుంజి ఏరియాలో చుట్టుపక్కల నేను టీ తాగుతుంటే అసలు నాకు చాయ్ మీద విరక్తి వచ్చేలాగా ఉంది. నేను ఎందుకంటే డైలీ 3 times 4 times టీ తాగమన్నా తాగేస్తాను నేను. అసలు నాకు డైలీ ఒకేసారి చాయ్ అవుతుంది ఇక్కడ. అది తాగినప్పుడు కూడా వాళ్ళు వచ్చిన కప్పులో 20% తాగి అక్కడే వదిలేసి వస్తున్నాను. ఇంకా అస్సలు బాగుండట్లేదు చాయ్ ఇక్కడ. పైన నీకు ఎప్పుడు వెళ్ళిందామో మావులింగ్ నాంగ్ ఆ విలేజ్ అని చెప్పాం కదా, క్లీనెస్ట్ విలేజ్ ఆఫ్ ఏషియా, అటు వెళ్తున్నాం. చిరపుంజి నుంచి ఈ మావులింగ్ నాంగ్ విలేజ్ వచ్చేసి అరౌండ్ 55 నుంచి 60 kilometers ఉంటుంది. ఒక 2 నుంచి 2.5 hours అది ఈజీగా పట్టేస్తుంది చూడండి వెళ్ళడానికి. రోడ్ వరకే నడుస్తున్నట్టు కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది అక్కడ. చూడండి వెళ్ళే దారిలోనే ఇంకొక చిన్న వ్యూ పాయింట్ లాగా అనిపించింది. ఒక కెఫే లాంటిది ఉంది, పక్కన వ్యూ పాయింట్ లాగా పెట్టేశారు. జస్ట్ 10 rupees మళ్ళీ నీట్గా సెట్ చేశారు చూడండి. బాగుంది ప్లేస్, సింపుల్గా, పెద్ద హడావిడి ఏం లేదు. ఫోటోలు తీసుకోవడానికి మంచి ప్లేస్ చూడండి. చూడండి ఎంటర్ అయిపోతున్నాం ఇంకా క్లీనెస్ట్ విలేజ్ ఆఫ్ ఏషియాకి, మాలింగ్ నాంగ్. ప్రొనౌన్సియేషన్ ఎట్లా కూడా అర్థమవుతుంది ఒకటా మీకు. పైన ఇంకా ఊళ్ళోకి వెళ్ళి చూద్దాం. నా అకామిడేషన్ దగ్గరికి వచ్చేసాను నేను, బట్ ఇంకా రూమ్కి ఏమైనా వెళ్ళట్లేదు ప్రజెంట్, తర్వాత వెళ్తాను. ఫస్ట్ ఇంకా విలేజ్లోకి వెళ్ళేసి వస్తాను నీట్గా. జస్ట్ ఇంకా విలేజ్లోకి అట్లా ఎంటర్ అయినాము. చాలా హోమ్ స్టేస్ లాగా ఉన్నాయి ఇక్కడ. క్రిస్మస్ వైపు నడుస్తుంది. చర్చ్ ఉన్నట్టుంది ఒకటి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఇంటర్నేషనల్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కానీ కొద్దిగా మెయింటైన్ చేస్తే చాలు, తనకు వచ్చే పేరు అంతా ఇంత ఉండదని చెప్పి. ఇది చూడండి, దీనికి వచ్చిన పేరు అంతా ఇంత కాదు మళ్ళీ సేమ్. చూడండి అట్లా కూర్చోడానికి చిన్న హట్స్ లాగా సెట్ చేసి పెట్టారు. అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు ప్లేస్ అంతా నాకైతే.
ఇవన్నీ లోకల్స్ ఉండే హౌసెస్ మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంత ఎట్లా పెట్టుకున్నారు నీట్గా. ఇదిగోండి డస్ట్బిన్, ఎవ్రీ కార్నర్లో డస్ట్బిన్ కనిపిస్తుంటుంది మీకు. చూస్తుంటేనే ఒక డిఫరెంట్ వైబ్ ఉంది కదా. వెల్కమ్ టు ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ మా లింగ్ నాంగ్. ఎంత క్లీన్గా ఉంది, ఎంత మంచిగా ఉంది విలేజ్ అంటే అసలు తిరుగుతుంటేనే ఏదో కైండ్ ఆఫ్ ఒక హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ మీరు నా స్విట్జర్లాండ్ వీడియోలో చూస్తుంటారు, మళ్ళీ ఇండియాలో నన్ను ఇక్కడ చూస్తుంటారు చూడండి. చిన్న విలేజ్ బట్ క్లీన్గా మంచి డిసిప్లిన్గా ఉన్నారు, వాళ్ళ పరిసరాలను నీట్గా ఉంచుకుంటున్నారు అండ్ వాళ్ళు కూడా కొంచెం డిసిప్లిన్గా ఉన్నారు. చూడండి చిన్న ప్లేస్, మళ్ళీ పెద్ద హడావిడి ఏం లేదు, అవును ఉన్న కాడికి మంచిగా ఉంది. అమ్మా మీరు టెన్షన్ పడద్దమ్మా, మీ పానీపూరీలు ఈరోడు ఉన్నాయమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రీ హౌస్ కనిపిస్తుందా, బాగుంది కదా చూడడానికి. మీకు ఒక హైలైట్ థింగ్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ ట్రీ హౌస్ చూడండి, దీనికి వెళ్ళొచ్చు, ఎంట్రీ ఫీ అరౌండ్ 20 రూపీస్. బట్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది నా రూమ్. బాగుంది కదా హోమ్ స్టే, స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ అన్నీ. మెయిన్ థింగ్ క్లీన్గా ఉన్నాయి ఇవి కూడా. అండ్ వాష్రూమ్ ఎస్ ఉన్నంతలో ఇది కూడా నీట్గానే ఉంది, బాగుంది. స్మెల్ లాంటిది ఏం లేదు, నీట్గా ఉంది. చెప్పాను కదా ఇది నా రూమ్. ఎంట్రీ ఫీ 20 అన్నారు కదా, నేను డబ్బులు ఇస్తాను తీసుకోండి అమ్మా అంటే కూడా వద్దొద్దు, మీరు మా రూమ్లో ఉంటున్నారు కదా వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అసలు చేతిలో పెడుతుంటే కూడా తీసుకోవట్లేదు భయ వీళ్ళు. ఇదిగోండి బ్యాంబూస్తో చేసినారు. ఆహా భలే ఉంది ఎక్స్పీరియన్స్ ఇది. అదిగోండి కింద రోడ్డు, పైనుంచి అట్లా అని ఈ ట్రీ హౌస్ లాగా సెట్ చేసి పెట్టారు చూడండి బాగా. వచ్చేసినాం మొత్తం పైకి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద విలేజ్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఆ సన్ రేస్ పడుతుంటే లైట్గా ఫాగీతోని ఆ చెట్ల దగ్గర బాగా కనిపిస్తుంది. ఇమీడియట్గా కొంచెం వెళ్తురు కిందికి వెళ్ళక ముందే, లైక్ సన్సెట్ అవ్వకముందే నేను డ్రోన్గా ఫ్లై చేసి ఒకసారి ఈ విలేజ్ యొక్క ఓవర్వ్యూ కూడా చూపించాలి మీకు. అండ్ ఇది కూడా అదంతా కూడా బ్యాంబూ ట్రీ యొక్క లుక్. ఎట్లా అనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా మీకు, బాగుందా? బాగుంది. ఇప్పటికైతే నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. క్రౌడ్ ఏం లేదు, ఒక్కరు ఉన్నా. పైకి వచ్చిన తర్వాత అందరూ పోయిన తర్వాత వచ్చాయి లక్కీలీ, సో హ్యాపీ. ఇంకా చూడండి ఈ విలేజ్లోనే స్టే అని చెప్పాను కదా ఈరోజుకి.
ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్తున్నాను. ఎక్కడో అక్కడ డే విజిట్కి వస్తున్నారు చాలామంది. బట్ వాళ్ళు చాలామంది వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు రేపు నేను వెళ్ళబోయే ప్లేస్కి వాళ్ళు వెళ్ళేసి రిటర్న్లో ఇక్కడికి వచ్చేసరికి చీకటి అయిపోతుంది. చూసేది ఏం లేదు, హడావిడిగా పరిగెడుతున్నారు. ఇదిగోండి సెంటర్కి వచ్చేసాం. డే టైంలో మ్యాక్సిమం వెహికల్స్ని ఎలో చేయట్లేదు. ఇంకా ఈవినింగ్ 6 తర్వాత అట్లా ఎలో చేసినట్టున్నారు. పొద్దున వచ్చినప్పుడైతే ఒక్క కార్ అనిపించాలి నాకు ఇక్కడ. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఊరు కదా, ఇంకా దొరికిందే రేట్ అని దొరికిందే ధర కదా, దోచుకుందాం అని ఏం లేదు. చాలా రీజనబుల్గా ఉంది ప్రైజులు. 180 నుంచి మ్యాక్సిమం 250 అంతే. ఇక్కడ చేపలు అమ్ముతున్నట్టున్నారు భయ, ఫ్రెష్గా పట్టుకొచ్చినాయి చేపలు అమ్ముతున్నారు. చేపలు రొటీన్ చేపలు ఉన్నాయి, కొత్త ఏం లేవు. ఇక్కడ నుంచి మీకు చెప్పాను కదా బంగ్లాదేశ్ బార్డర్ పక్కన అని చెప్పి, అక్కడ నుంచి ఆ లేక్లో నుంచి పట్టుకొచ్చి ఉంటారు. ఇదిగోండి మన ఫుడ్ వచ్చేసింది. ఒకటి ఆమ్లెట్ థాలీ చెప్పాను, పొటాటో కర్రీ, ఇది అదే క్యాబేజీ ఇవన్నీ కలిపేసి గరం గరం రైస్ ఇచ్చారు, సమ్ పికల్ అండ్ కైండ్ ఆఫ్ పప్పుతో చేశారు ఏదో. ఇంకా ఆమ్లెట్ రావాల్సింది ఉంది. ఇదిగోండి మన ఆమ్లెట్ కూడా వచ్చేసింది గరం గరం. ఓన్లీ వెజ్ ఇంత అనుకున్న వాళ్ళకు 150, నెక్స్ట్ ఆమ్లెట్ 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనుకోండి అంతే. డన్ విత్ ద డిన్నర్. చూడండి పిల్లలంతా ఇప్పటిదాకా ఎక్కడున్నారు తెలియదు, ఇప్పుడు ఆడడానికి స్టార్ట్ చేసారు. అరౌండ్ టెంపరేచర్ ఇప్పుడు 15 degrees ఉంది. వీళ్ళకి ఏంటంటే వింటర్లో హాలిడేస్ ఎక్కువ ఇస్తారంట స్కూల్ వాళ్ళకి, అరౌండ్ 1.5 month. అండ్ సమ్మర్లో వచ్చేసరికి అరౌండ్ 1 week నుంచి 10 days మాత్రం ఇస్తారంట హాలిడేస్. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రూమ్కి వచ్చేసాను. డే అంతా అలా ముగిసిపోయింది. రేపు మ్యాక్సిమం పొద్దున్నలోగానే నేను ఈ విలేజ్కి సంబంధించిన సెక్రటరియట్తో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఆయన దొరికితే మీకు ఆయనతో మాట్లాడింది వీడియోలో ముందుగానే యాడ్ చేసి ఉంటాను. ఆ క్లిప్ దీంట్లో పెట్టలేదు అంటే ఆయన దొరకలేదని అర్థం. చూద్దాం, అట్లీస్ట్ కొంతమంది ఇన్స్పైర్ చేస్తుందేమో, ఆయనతో కొంచెం మాట్లాడించి వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను నేను కూడా. సో దట్ చూద్దాం ఎవరైనా మన దగ్గర ఇన్స్పైర్ అవ్వకపోతారా ఏ విలేజెస్ అయినా కూడా అని. ఓకే, రేపు వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకా రేపటిది ఇంకా హైలైట్ ఉంటుంది, అన్ని వర్కౌట్ అయితే మాత్రం ఎప్పట్లాగే మర్చిపోద్దు. అండ్ వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం.